పేరున మొదటి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఈ నాగార్జున నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి సాధారణ ప్రజానీకం కక్షిదారులందరూ కూడా గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ నూతన కోర్టు భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం. ఈ ప్రాంతంలో 1990 నుండి ఎప్పుడో కోర్టు కావాల్సినటువంటి ప్రాంతం ఇది. అన్ని విధాలుగా అర్హతలు ఉన్నది, కానీ సకాలంలో కోర్టును సాధించుకోలేకపోయినాం. 90 నుంచి రిపీటెడ్గా మేము ఇటు గవర్నమెంట్కు అటు హైకోర్టు వారికి చేసినటువంటి అనేక విజ్ఞప్తుల ఫలితమే 2013లో ఇక్కడ నిడమనూరుకు కోర్టు మంజూరైంది. ఆ రోజు కూడా మామూలు పరిస్థితుల్లో కోర్టు మంజూరు కాలే. అత్యున్నత సుప్రీంకోర్టు ఏదైతే ఉందో కక్షిదారులకు అనుగుణంగా కేసుల సంఖ్య డిస్పోజల్ జరగటం లేదు. భారతదేశ వ్యాప్తంగా కోర్టుల సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కోర్టుల సంఖ్యను పెంచాల్సి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 48 కోర్టులను ఒకటే రోజు మంజూరు చేయటం, అదే రోజు నిడమనూరు కూడా 2013లో కోర్టు మంజూరు చేయడం జరిగింది. 2013లో మంజూరైనటువంటి కోర్టును సరికొన్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి ఇబ్బందులు, దొరకనటువంటి సహకారం 2015 ఆగస్టు 16వ తేదీన గౌరవనీయులు ఈ ప్రాంత వాసి ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు జస్టిస్ రాజశేఖర రెడ్డి గారి సూచనలు సలహాలు వారి కృషి కూడా ఉన్నది. మేం కాదు, డయాస్ మీద ఇంతకుముందు పెద్దలు కూడా మాట్లాడినారు. వారు ప్రత్యేకమైనటువంటి ఆ పర్యవేక్షణలో మమ్మలను రోజు 1-2 సార్లు ఫోన్లలో మాట్లాడిపించి కదిలిచ్చి ఎట్టకేళ్లకు 2015 ఆగస్టు 16వ తేదీన ఇక్కడ కోర్టును ప్రారంభించుకున్నాం. మరి ఈ కోర్టులో ఏ విధంగా కోర్టు నడుస్తుంది? వారే చొరవ తీసుకొని తిరిగి మళ్ళీ ఒక బిల్డింగ్ కూడా కావాలి, ఇది నా హయాంలో మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి నిజంగానే మేము వారు కోరుకున్నంత మేరకు స్పీడ్గా మేమేం కదలలేకపోయినాం. అయినా 1-2 సార్లు వారి స్థాయిని మర్చిపోయి కూడా ప్రతిరోజు మాతోటి చర్చించి మాట్లాడి మమ్మల్ని కదిలించి ఎట్టకేళ్లకు కోర్టు భవనాన్ని శాంక్షన్ చేయించారు. 2022 జూన్లో ఈ ఫౌండేషన్స్ చేసినాం. సరే, కాంట్రాక్టర్ బార్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, నేను కొద్ది పార్టిసిపేషన్ తక్కువనే ఉన్నప్పటికీ మిగతా మా మిత్రులందరూ ఎప్పటికప్పుడు ప్రతినిత్యం దీన్ని పర్యవేక్షించి జిల్లా జడ్జి గారి సహకారంతో మాకు స్థానిక ఆఫీసర్స్ సహకారంతో సరే వీళ్ళంత సకాలంలో పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ప్రత్యేకించి నిడమనూరు ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఈ నిడమనూరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు నిడమనూరు ఈ ప్రాంతానికి విస్తరించి ఉన్నది. ఇక్కడ ఎక్కువ భాగం రైతాంగం, సరే రాజకీయ అవగాహన కలిగినటువంటి పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఈ జ్యూరిడిక్షన్ పరిధిలో ఉన్నటువంటి అంశం అని చెప్పి మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తూ, సరే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదనంగా ఒక కోర్టు కావాలని చెప్పి ఇంతకుముందే నేను డైరెక్ట్గా అడ్రస్ చేసినాను. దానికి హానరబుల్ జస్టిస్ వినోద్ కుమార్ గారు కూడా రెస్పాండ్ అయ్యి తప్పకుండా జిల్లా జడ్జి గారికి ఆదేశాలు ఇచ్చినారు. నాట్ ఓన్లీ అడిషనల్ జ్యుడిషియల్ కోర్ట్, మనందరం సహకారంతో సమన్వయంతో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా అవసరం ఉన్నది. ఇక్కడ కేసుల సంఖ్య కూడా పెరిగి ఉన్నది బాగానే. దాదాపు 1100 పైచిలకు సివిల్ కేసులు ఉన్నాయి, 2600-2700 క్రిమినల్ కేసులు ఉన్నాయంటే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక మున్సిపల్ కోర్టు కానీ ఒక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కానీ ఇంతకన్నా ఎక్కువ కేసులు సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి కోర్టులు వేరే లేవు. తప్పకుండా హైకోర్టు వారు ఆలోచిస్తారని, దానికి అనుగుణంగా గౌరవ జిల్లా జడ్జి గారు కూడా తప్పకుండా మనకు అనుకూలంగా రికమెండ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, సరే ఇన్నాళ్ళు ఎదురు చూసి ఎంతో ప్రైవేట్ బిల్డింగ్లు కష్టకాలంతో అనుభవించినటువంటి నా న్యాయవాద సోదరులందరికీ రేపటి నుంచి మనం మంచి ఒక ప్రశాంత వాతావరణంలో కోర్టును నడిపించుకునేటువంటి అవకాశం ఇచ్చిన సందర్భంగా మరొకసారి మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నిడమనూరు బార్ స్టేషన్ ఎంతమంది అధికారులు వచ్చినా ఈ స్టేషన్ను అప్రిషియేట్ చేసిపోయారు తప్ప ఎవరు చిన్న కూడా వేరే విమర్శకు తావలేకుండా ఉన్నారు. స్టార్ట్ ఫ్రమ్ పద్మజ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, రాధాకృష్ణ గారి దగ్గర మొదలు పెట్టుకుంటే, తర్వాత పురుషోత్తం గారు, తర్వాత ఇన్ఛార్జ్ అందరూ కూడా
బెంచ్ అండ్ బార్ రిలేషన్ను చాలా సాఫ్ట్ స్మూత్ ఫంక్షన్ జరిగినటువంటి కోర్టుగానే ఇది అధికారుల దగ్గర ఒక రికగ్నిషన్ ఉంది. భవిష్యత్తులో కూడా తప్పకుండా మేము బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తామని, ఎక్కువ డిస్పోజల్ చేయడానికి తప్పకుండా మా న్యాయవాదుల నుంచి తప్పకుండా సంపూర్ణ సహకారం ఉంటుందని, ఎప్పుడూ మేము న్యాయమూర్తి పట్ల పూర్తి విశ్వాసంతో వారు చేసేటువంటి పనికైనా సంపూర్ణ సహకారం మా బార్ అసోసియేషన్ ఉంటుందని మేము ఇంతకుముందు చెప్పినట్టుగా అదే దిశగా మా అందరి ప్రయాణం తప్పకుండా ఉంటుందని చెప్పి కోరుకుంటూ గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జస్టిస్ నాగరాజు గారిని మెసేజ్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను.